సినిమా వాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ అంటే ఎందుకు తక్కువ చూపు ఉన్నదో నాకైతే అర్థమైతలేదులా. ఓ సినిమా హీరో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు, సర్కారు చేసే ముఖ్యమైన పనులను యాక్టర్లు లెక్క చేస్తలేరు. డ్రగ్స్, మత్తు మందుల ముచ్చట్లు సర్కారుకు సినిమాలకు గ్యాప్ పెరిగింది. ఇవన్నీ ఇట్లుండగా ఇగో ఇప్పుడు సినిమాళ్ళు ఏం చేసిండ్రో చూడండి. మంత్రివర్యులు క్షమించాలి, బట్ షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ అనే యాప్ లాంచ్ చేసుకుంటున్నాం. అంచేత షీకి హీరోతనాన్ని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్ అనకూడదు. ద మోస్ట్ బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ ఆంట్రప్రెన్యూర్ అయినటువంటి, చాలా చిన్న వయసులో ఆంట్రప్రెన్యూర్ అయిన శ్రీలీల గారు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేశారు. వి వెల్కమ్ హర్ ఆన్ టు ద స్టేజ్. శ్రీలీల గారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే యాంకర్ ఝాన్సీ వెనక ముందు ఆలోచన చేయకుండా మంత్రి స్పీచ్ కి అడ్డం వచ్చింది. అరే ఇదేంది, నేను మాట్లాడుతుంటే ఆపడేంది అన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు పరిశాన్గా చూస్తున్నాడు. క్షమించాలి సార్, శ్రీలీల వచ్చి స్టేజ్ కింద కూర్చున్నది, ఆమెను విలువకుండా మంచిగుండది అన్నట్టు పైకి రమ్మన్నట్టు పిలిచింది. మంత్రి సారి వెనకకి జరిగి చేతిలో చేసుకొని చూసుకుంటా నిలబడ్డాడు. పాపం ప్రోగ్రాం షురూ కాకముందే వచ్చి ఉండాలని తెలియదు. ఆలస్యంగా వస్తే మంత్రి సబ్ స్పీచ్ కు అడ్డం రావద్దన్న ఇంగితం తెలియదా? ఏంది పద్ధతి? సోమవారం నాడు హైటెక్ సిటీలున్న ట్రైడెంట్ హోటల్లా షీ జాబ్స్ ఆధ్వర్యంలో షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ సీత అనే యాప్ను తయారు చేసి విడుదల చేసిండ్రు. ఆగో ఆ కార్యానికి మంత్రి శ్రీధర్ బాబు పోతే ఇగో గిట్లా చేసిండ్రు సినిమాలు. ఇట్లా అవుడుతోని స్టేజ్ల మీద యాంకరింగ్ చేసేటోళ్లకు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. అతిథులు ఎవరు, ముఖ్య అతిథులు ఎవరు అనేది మతిలు ఉండాలి. ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలనేది పూర్తిగా తెలిసి ఉండాలి. ఇంత ఘోరమా మంత్రిని అవమానించినట్టు చేస్తారా? అంతకు ముందు ఇట్లా ఎప్పుడన్నా చేసిండ్రా? కాంగ్రెస్ సర్కార్ అంటే సినిమాలకు ఎందుకంత అల్సు అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ సర్కార్ అంటే కాసింత భయం భక్తి లేనట్టే చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారట. రాష్ట్రాన్ని నడిపిస్తున్న సర్కార్ల ఐటీ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి అసోంటి పెద్ద పదవిని లెక్క చేయనట్టు చేస్తారా? ఎన్నో పనులున్నా ప్రోగ్రామ్ టైంకి వచ్చిన మంత్రి కంటే ఆలస్యంగా వచ్చిన శ్రీలీలనే ముఖ్యం అనిపించిందా అని అంటుర్రు. ఏందో ఏమో సినిమాలకు కాంగ్రెస్ సర్కార్ కంటికే కనిపించినట్టు చేస్తున్నారు.